దొంగిలించావు, పైగా ఎదిరిస్తున్నావు. మేం దొంగతనం ఏమీ చేయలేదు. మాకసలు తెలీదు దొంగతనం అని దేన్నంటారో. మరదెలా చేస్తాను? నువ్విప్పుడే మా కళ్ళ ముందే యాపిల్ పండు తీసుకున్నావా లేదా? నేను దొంగతనం చెయ్యాలనుకుంటే ఎవరికీ తెలియకుండా చేసేదాన్ని. టేబుల్ మీద ఎన్ని పళ్ళున్నాయని నేను తీసుకున్నాను. ఇది నీ బాబుగాడిల్లు కాదు చిట్టెలుక, ఇదొక మహల్. ఇక్కడ పనికి జీతం ఇస్తారు, ఇంకేమీ ఇవ్వరు. జీతం అంటే నెలాఖరికి ఇస్తారు, కానీ నాకు ఇప్పుడు ఆకలిస్తుంది కదా. ఇంత చిన్న దాసి పిల్ల నోట్లోంచి ఇన్నేసి పెద్ద పెద్ద మాటలా? మీరింత పెద్దవారైనా కూడా మీ బుద్ధి మాత్రం ఆ చిన్న రాజాబాజా అంతే ఉంది. రాజాబాజానా? ఇప్పుడు మన దేశం స్వతంత్ర దేశం. ఇప్పుడు ఎవరు ఎవరికి బానిసలు కారు. ఈ స్వతంత్ర దేశంలో అందరికీ పళ్ళు తినే స్వతంత్రం ఉంది. మీకు కావాలంటే మీకు కూడా ఒక పండు కడిగి తీసుకురానా? క్షమించండి పెద్దరాణి అమ్మా, చిన్నపిల్ల. ఇక్కడ నియమాలు తనకు తెలియవు. గుర్తుంచుకో చిట్టెలుక, మహల్ నియమాలను ఉల్లంఘిస్తే నీ గొంతు నులిమి పారేస్తాం. చూడు, మళ్ళీ ఇంకోసారి పెదరాణి అమ్మకి ఎప్పుడు ఎదురు చెప్పకూడదు, గుర్తుంచుకో. పూలు పళ్ళు భగవంతుడు అందరి కోసం ఇచ్చాడని మా నానమ్మ చెప్పింది తెలుసా? మరి పళ్ళు తింటే దొంగతనం ఎలా అవుతుంది? నేను వకీల్ని కాదు కదా నీతో వాదించడానికి. ఈ రోజు నిన్ను కాపాడగలిగాను, కానీ మళ్ళీ కాపాడలేను. కొంచెం అర్థం చేసుకో. మీకు పుణ్యం ఉంటుంది, దయచేసి నన్ను పనిలోంచి తీసేయకండి. నన్ను పని చేయనివ్వండి. నా కొడుకు ఇప్పుడు పని చేయలేడమ్మా. నా మనవరాలు ఇంకా చిన్నది, తన్ని చూసుకోవాల్సిన బాధ్యత నాదే. నన్ను తీసేయకండి అమ్మా. అరే, నీ మనవరాల కోసమని వీళ్ళందరి ప్రాణాలు అపాయంలో పడేయమంటావా? నీకు టీబీ ఉంది. టీబీ ఒక అంటువ్యాధని నీకు తెలీదా? అమ్మా, నా మాట వినండి. అరే, వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. పరమేశ్వరా, ఇప్పుడు ఇలాంటి ముసల్దాన్ని మా ముందు పడేసేవేంటి? దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రతి అడ్డమైన వారితో కూడా ప్రేమగా మాట్లాడాల్సి వస్తుంది. ఇలా ఎవరినైనా నెట్టేయడం నీకు న్యాయమేనా? క్షమించండి రాణి రాజేశ్వరీదేవి. లేవండి. మీరు దిగులు పడకండి, సరేనా? మేము వచ్చేసాం కదా, మేమంతా చూసుకుంటాం. రానన్నా, నువ్వు ఇవన్నీ ఎందుకు నెట్టేశావు? నేను ఈమెని పనిలో నుండి తీసేశాను, కానీ ఈ ముసలిది వెళ్ళమంటే వెళ్ళడం లేదు. ఆమె వృద్ధురాలైనంత మాత్రాన పని చేయలేదని కాదు కదా. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,